నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గ్యాస్ పైప్లైన్ కొరకు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గుంటలు తీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పైప్లైన్ పనులు చేసుకోవాలని పైప్లైన్ ఏజెన్సీ నిర్వాహకులకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో గ్యాస్ పైప్లైన్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గ్యాస్ పైప్లైన్ కొరకు పట్టణంలో రోడ్లన్నీ ధ్వంసం చేశారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకోవాలని, అలాగే ఇప్పటి వరకు తవ్విన గుంటలపై రేప్యాచ్ వరకు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అధికారులకు గాని మాకు గాని తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు సీఎం కిరణ్ కుమార్, బిల్లు చెంచరామయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత కొద్ది కాలంగా గూడూరు టౌన్లో ఎక్కడంటే అక్కడ రోడ్లు తవ్వేయడం, ప్యాచ్ వర్క్లు సక్రమంగా వేయకుండా పోవడం. ఉదాహరణకి మా ఇంటి ముందే ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ వచ్చినారు చాణిక్య గారు, మా ఇంటి ముందే చూపిస్తాను సార్ మీకు. ఇక్కడే ఆ విధంగా దరిద్రంగా చండాలంగా చేసి పెట్టారు. అలాగే ఎవరు అనుమతులు లేకుండా, మున్సిపల్ శాఖ వారి అనుమతులు లేకుండా బస్టాండ్లో కానీ మెయిన్ సెంటర్స్లో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడే వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారిని పిలిపించాం, కిరణ్ గారు మా కమిషనర్ గారు పిలిపించి ఆయనతో అన్నీ మాట్లాడాం. ఎక్కడ ఏం చేయాలన్నా ఖచ్చితంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బందిని పెట్టుకొని పైప్ లైన్లు డ్యామేజ్ లేకుండా చేయమని చెప్పి ఆయనకు చెప్తున్నాం. అట్లాగే మేము ఫస్ట్ టైం ఆయనకు కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. ఈసారి కానీ మళ్ళీ అదే ప్రకారం కొనసాగితే మాత్రం గూడూరులో మాత్రం ఎక్కడ మీరు గ్యాస్ పైప్ లైన్ వేసేదానికి వీల్లేదు. చాణిక్య గారు నేను దాంట్లో మొహోడం కూడా లేదు. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అనుమతి లేకుండా ఎక్కడన్నా తొగితే మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కమిషనర్ గారికి కూడా ఎవరో ఒక అధికారిని, ముఖ్యంగా పైప్ లైన్ ఉన్న దగ్గర సంబంధించిన టెక్నికల్కి సంబంధించిన మనిషిని అక్కడ పెట్టి పైప్ లైన్ డ్యామేజ్ కాకుండా చూసే బాధ్యత కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఆ ప్యాచ్ చేసినాడు కూడా మళ్ళీ రీప్యాచ్ చేయమని అడుగుతున్నాం. ఎందువల్లంటే సక్రంగా చేయలేదు. ఎక్కడ కూడా ఊరికే పైప్ అయినా ఎవడేసిపోయారు, ఇంతకుముందు ఎవరు చేశారో అయితే మాకైతే తెలియదు. కాబట్టి చాణిక్య గారికి మళ్ళీ రిక్వెస్ట్ చెప్తున్నాం. ఖచ్చితంగా తవ్విన తర్వాత కాంక్రీటు ఎక్కువ దట్టంగా వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ గూడూరు టౌన్లో మళ్ళీ ఈ సమస్య అరైజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీది ప్లస్ చాణిక్య గారిది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు ప్రజలు ఈ విషయంలో సహకరించమని చెప్పి కోరుతున్నాం. ఎక్కడన్నా సరే అప్పటికప్పుడు కానీ వాళ్ళు కూడికలు పూడ్చకపోతే మాత్రం కంప్లైంట్ చేయమని చెప్పి తెలియజేస్తాం. ఈసారి కానీ అట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మేము కూడా పోలీస్కి కేసు ఇస్తాం. ఎక్కడ కూడా టౌన్లో జరగనివ్వం ఈ పని. అంటే మొహం అంటలేదు, అది ఏ గవర్నమెంట్ పని అయినా పర్లేదు, కానీ గూడూరు ప్రజలకి అసౌకర్యం చేసే ఏ పని కూడా మేమైతే ఉపేక్షించలేదని చెప్పి మరొకసారి గూడూరు ప్రజలకి తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. రెండు నిమిషాలు కూడా అయిపోతుంది. ఉండండి, అయిపోవాలి. ఇటు వచ్చండి ఒకసారి. బయటకు వస్తున్నాడు అన్న, బయటకు వస్తున్నాడు. పండి బయటకు వస్తున్నాడు. ఒక్క నిమిషం హెడ్ మార్క్స్ వచ్చిందండి, ఒక సెకండ్ అయినా. అన్న పెడతాడు.
ఓకే సార్ ఓకే సార్ సరేమ్మా పోయేసినండి అమ్మా కోటి నేను తీసుకొస్తా పో అంతమ్మా తల్లి అవతల లేదు నేను పంపిస్తాను కట్టారండి చెప్తాను ఆపండి ఈ సైడ్ సైడ్ రావాలా ఓకే సార్ ఒకరు పక్క రండి అన్న ఇటు వచ్చండి అన్న రైతు నా అయిపోయిన వాళ్ళు వెనక్కి రా ఇది అర్థం కాదు అమ్మరు అధ్యక్ష కూర్చో ఓకే సార్ ఇటు నాన్న ఇటు ఇటు కానీ ఏంటి నాకు తెలుసు రోజు వస్తుంది నీ వాళ్ళ మొత్తం 5 మంది ఆగిపోతుంది. మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మా ఫేవరెట్ అది కదా సరే సరే బాబు 7 6 7
నాకు కొద్ది సైడ్ ఏమైందన్నా ఇప్పుడు ఏమైంది ఓకే ఓకే రా ఓకేనా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను తన నివాసంలో జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల జనసేన పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలు కప్పి సన్మానించారు. రాలేదండి ఇంకా పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మస్తూర్ యూనియన్ విజయవాడ డివిజన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్ లో షో సెంటర్ రైల్వే మస్తూర్ యూనియన్ విజయవాడ డివిజన్ గూడూరు బ్రాంచ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న సౌత్ సెంట్రల్ రైల్వే మస్తూర్ యూనియన్ విజయవాడ డివిజన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రం చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. కావున రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యోగుల నియామకం దేశవ్యాప్తంగా ఒకే విధంగా జరుగుతున్నాయని, ఆ విధానం కాకుండా రాష్ట్రాల వారీగా క్లాస్ 4 ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కొత్త రైళ్లను మంజూరు చేయాలని, అదేవిధంగా కొత్తగా రైల్వే మార్గాలను నిర్మించాలని, ప్రయాణికులకు కల్పిస్తున్న అవసరతలు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. విజయవాడ కేంద్రంగా ప్రధాన నగరాలకు వందే భారత్ రైళ్లను వేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మస్తూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ భువనేశ్వర్ గారికి కార్మిక వర్గం తరఫున మేము ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన సమస్యల మీద వారు దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం. పోతే రాష్ట్ర సమస్యలకు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. ముఖ్యంగా మరి అప్పట్లో కోరిన స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి కొత్త ఇండస్ట్రీస్, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి ఇక్కడ
ఉపాధి పెరగటానికి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలని కూడా మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖపట్నంలో భవనాలు కట్టాలి, ల్యాండ్ ఇవ్వలేదని నెపంతో దాన్ని వాయిదా వేస్తున్నారు. దేశంలో అనేక కొత్త జోన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు భవనాల కోసం ఏ జోన్ కూడా ఆగలేదు. జోన్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఉన్న భవనాల్లోనే జోన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత భవనాలు కట్టుకోవచ్చు. అలాగే ఈ రిక్రూట్మెంట్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అలా కాకుండా క్లాస్ 4 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా అవసరమైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఆ రాష్ట్రంలో వాళ్ళకి వచ్చేట్టు, రైల్వేలు 2-3 రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి ఆ 2-3 రాష్ట్రాల వరకే పరిమితం చేసి రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. దాన్ని కూడా మరి పరిశీలించి ప్రధానమంత్రి గారికి నివేదించాలని కూడా మేము కోరుతున్నాం. అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు. దాంతోపాటు ప్రయాణికుల సదుపాయాలు తగ్గిపోతున్నాయి. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కావాలి, ముఖ్యంగా కొత్త లైన్లు కావాలి. అమరావతి నుంచి అమరావతి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర రాజధానిగా పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరి అంతకుముందు మరి చెప్పినట్టుగా రాయలసీమకి ఇమ్మీడియట్గా స్పీడ్ రైల్ ట్రాక్ కండక్ట్ చేస్తామని చెప్పారు కర్నూలుకి. దాన్ని కూడా పునరుద్ధరించి వెంటనే రైల్వే ట్రాక్ వేయడం జరగాలి. ఇదే కాకుండా ఇటు బెంగళూరుకి, ఇటు చెన్నైకి, ఇటు కలకత్తాకి, ఇటు ఢిల్లీకి, ఇటు బీహార్లోని అనేక పట్టణాలకి చాలామంది వలస కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ సౌకర్యార్థం మరి ట్రైన్ సర్వీసెస్ పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే మరి విజయవాడ నుంచి ఎక్కువ ట్రైన్స్ స్టార్ట్ చేయటం వలన వాటిలో అకామిడేషన్ కూడా కలిసి వస్తుంది. చాలా ట్రైన్స్ విజయవాడ మీదుగా ఇటు గూడూరు మీదుగా వెళ్తుంటాయి కానీ వాటిలో అకామిడేషన్ దొరకదు. అందుమూలన విజయవాడ నుంచి అన్ని ట్రైన్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వందే భారత్ ట్రైన్స్ కూడా విజయవాడ చెన్నై, విజయవాడ బెంగళూరు, అలాగే విజయవాడ హైదరాబాదు, విజయవాడ నాగపూరు, అలా అన్ని రకాల ప్రదేశాలకి కనెక్ట్ చేస్తూ వందే భారత్ ట్రైన్స్ కూడా వేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. రైల్వేల అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని, అలాగే లోకల్ యువతకి రైల్వేలో ఉద్యోగాలు వచ్చేట్టుగా మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయించి క్లాస్ 4 ఉద్యోగాలు లోకల్గా ఉన్న రాష్ట్రంలో ఉన్న మరి నిరుద్యోగులకి సహాయం చేయమని మేము కోరుతున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. సార్ చూడండి. రామా ఇటు సాంబార్
శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 18/6/24 అన్నదాతలుగా శ్రీ అరవింద్ హాస్పిటల్స్ అధినేత గారు డాక్టర్ ఎం వెంకట గారు అన్నదాతలుగా వ్యవహరించారు. అంతకుముందు కూడా బిఫోర్ మంత్ కూడా మనకు అన్నదానాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు లేదన్నా కానీ మనకి గౌరవించి పేదలకు అన్నదానం చేస్తారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలో రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడమ స్వామివారి ప్రాకార ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.